చూడు పెద్దమ్మ, నాగవల్లి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు ఇలా వచ్చి అడగడం వల్ల గొడవలు పెరుగుతాయే తప్ప తగ్గవు. వెళ్ళిపో. నేను నీ కొడుకుని విడిచిపెట్టానని పొరపాటు పడి ఇక్కడికి వచ్చినట్టున్నావత్తా. వాణ్ణైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్నయ్య, నీ కొడుకు ఆవేశంతో నా కొడుకును చంపి జైలుకు వెళితే నలుగురు కూతుళ్ళని నువ్వు చూసుకోగలుగుతావా? అప్పుడు నేనొక్కనే తాగనమ్మా తిరుపతి. నా బిడ్డలకు కూడా తాగిస్తాను. అది నేను రోజు తాగే మందు కాదు, పొలాలకేసే పురుగుల మందు ఉంటుంది కదా, అది తాగి అందరం చచ్చిపోతాం. అంతేగాని నా కూతుర్ని మాత్రం మీ ఇంటికి పంపించను. నువ్వు కూడా అలా అంటావేంటన్నయ్యా? అంటాను మరి. ఎందుకంటే నా బిడ్డను మీ ఇంటికి పంపిస్తే మీరు కళ్ళల్లో పెట్టుకొని చూస్తారు అని ఏమైనా గ్యారంటీ ఉందా? నీ కొడుకు మళ్ళీ తలంచుకొని నాగవల్లి ఇంటికొచ్చిందని అరుసుగా తీసుకొని శ్రీవల్లి మెళ్ళో తాళి కట్టడని గ్యారంటీ ఉందా? నాన్నా, వాడు రెండో పాపం చేసేంత వరకు ఎందుకు వదిలేస్తాను? బావా, ఈ పాటికి పెద్దమ్మకి అర్థమై ఉంటుంది. తెలుసో తెలియకో తను అడగడానికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏ నిర్ణయం మీద ఉన్నారో తెలిసింది కదా. తన ఇంటికి తను వెళ్ళిపోతుంది. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతా. నువ్వు కనపడే కొద్దీ నీ కొడుకు ఎక్కువసార్లు గుర్తొస్తాడు మాకు. అందరూ అలా మాట్లాడుతున్నారేంటే? మిమ్మల్ని చిన్నప్పటి నుంచి అమ్మలా చూసుకున్నాను కదా. ఈ అత్తయ్య మాట వినరా? అలా మెళ్ళో తాళి వేసుకొని ఎన్నాళ్లనుంటావు? అత్తారింటికొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిన వాణ్ణి నీ కొంగున కట్టేసుకుని ఒక దారిలో పెట్టుకో. వాడు కూడా మారుతాడు. నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా నాగవల్లి మనసు కరగదత్తా. ఎందుకంటే తన పరిస్థితిలో ఇంకెవరైనా ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించు. నేను ఇదే మాట అడుగుతున్నాను. మీ అందరి మాట తను వినకూడదే, సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. నాగవల్లి, చెప్పమ్మా, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నాతో వస్తావు కదూ? చెప్పక్క, నీ మాట కూడా వినాలని అత్తయ్యకి ఆరాటంగా ఉంది పాపం. నిర్ణయాలు మేము తీసుకోమత్తా. ఎప్పుడైనా సరే మా అన్నయ్య తీసుకుంటాడు. నువ్వు కనీసం ఊ అనవే. అత్త, నీ ప్రయత్నం వృధా. తను రాదు. ఒకవేళ వెళ్ళినా కూడా నీకన్నా ముందే దేవభవని చంపేస్తానన్నయ్య. అమ్మా తిరుపతి, నీకు అసలే ఆయాసం. నా కొడుక్కే కాదు, నా కూతురికి కూడా ఆవేశం ఉంది. వెళ్ళిపోమ్మా. పెద్దమ్మా, నీ మెళ్ళో తాళి కట్టిన మీ ఆయన ఎలాంటివాడో నీకు తెలుసు. నాగవల్లి మెళ్ళో తాళి కట్టిన నీ కొడుకు ఎలాంటివాడో నీకు తెలుసు. ఆ
అలాంటి వాళ్ళు ఉన్న చోటికి ఆడపిల్లని పంపించకూడదనేసి వీళ్ళకి తెలీదా? ఏడుస్తూ వెళ్ళకు పెద్దమ్మ, దారి సరిగ్గా కనిపించదు. నీ చేతిలో అన్యాయానికి గురైన ఆడపిల్లలు ఎంతమంది బలైపోయారో తెలీదు. తెలిసింది ఒక్క లలిత మాత్రమే. తను ప్రాణం పోగొట్టుకుంది. నా చెల్లి మెడలో నువ్వు కట్టిన తాలిని ప్రతి క్షణం ఉరితాడులా చూసుకుని బ్రతుకుతుంది. నిన్ను చంపితే గాని ఆ తాళి తెగదు. వీణ్ణి నిద్రపోతున్నప్పుడు చంపడం కాదు, లేపి వీడు చేసిన తప్పుల్ని చెప్పి మరీ చంపాలి. గంగా, నువ్వేంటి ఇక్కడ? చేతిలో కత్తేంటి? నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు. ఎందుకో నీకు తెలిసే ఉంటుంది. వద్దు వద్దు, నన్ను చంపద్దు. వద్దు వద్దు, నేను లొంగిపోతా. వద్దు వద్దు. గంగా, ఏం చేస్తున్నావురా? దగ్గరికి రాకు. వచ్చావో నువ్వు కూడా చేస్తావు. నా కొడుకు ఏమన్నా జరిగిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే వీడిని బ్రతికించలేవు. గంగా, గంగా, నా కొడుకుని ఏం చేయకురా గంగా. గంగా, ఏం చెయ్యొద్దు గంగా. దేవా, దేవా, లే దేవా, 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 దేవా. దేవా, దేవా, లేరా, లేరా దేవా. ఎంత పని చేసావు గంగా. చెప్పాను, నీ
అందరికీ చెప్పే వీడి ప్రాణం తీశాను. ఎప్పుడో చట్టం చేయాల్సిన పనిని నేను ఇప్పుడే చేశాను. ఇలాంటి దుర్మార్గుణ్ణి బ్రతకనివ్వకూడదని నిర్ణయించుకునే ఈ పని పూర్తి చేశాను. దేవా దేవా ఎస్ఐ, ఈడే నా కొడుకుని చంపేసింది, ప్రాణాలు తీసేశాడు. వీడు నా కొడుకుని చంపుతాడు అని నెత్తినోరు కొట్టుకున్నా మీరు రాలేదు. రే గంగా, ఎందుకురా ఇలాంటి పని చేశావు? నువ్వు నీ కోపాన్ని ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజైనా తగ్గించుకుంటావు అనుకున్నాను రా. నీ చెల్లెళ్ళ కోసం కూడా ఆలోచించలేదు నువ్వు. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయిరా? 10 ఏళ్ల పాటు నువ్వు జైల్లో నుంచి రాకపోతే నలుగురు ఆడపిల్లలు అన్యాయమైపోతారు కదరా, అన్యాయమైపోతారు. ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఎందుకురా వాడిని ఇంత దారుణంగా చంపేశావు? అయిపోయాయి, మీ చెల్లెళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయాయి. నువ్వు వాళ్ళని చూడలేవు, వాళ్ళు నిన్ను చూడలేరు. దేవా దేవా వద్దు, మా అన్నయ్యని అరెస్ట్ చేయొద్దు. మా అన్నయ్య ఏం తప్పు చేయలేదు. మా అన్నయ్యని విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. కుముదా, మా అన్నయ్య ఏం తప్పు చేయలేదు, విడిచిపెట్టండి. కుముదా, ఏమైంది? వద్దు అన్నయ్య. కుముదా, ఎందుకలా కలవరిస్తున్నా? వద్దు కుముదా. అన్నయ్య, కుముదా. కుముదా, ఏమైంది? ఏమైంది కుముదా? ఏమైంది చెప్పమ్మా. అక్క, దేవా బాబా అన్నయ్యని పోలీసులు. ఏంటే? నాకు కలొచ్చిందక్క. కలలో అన్నయ్య దేవబాబుని చంపేసినట్టు, అన్నయ్యని జైలుకి తీసుకెళ్తున్నట్టు కలొచ్చిందక్క. ఏడవకు కుముదా, ఇది కల మాత్రమే కదా. నిజం కాకూడదక్క. అన్నయ్య ఆవేశపడకూడదు, మనకు దూరం కాకూడదు. అమ్మ లేకపోయినా అన్ని అన్నయ్య చూసుకున్నాడు. అలాంటి అన్నయ్య మనకు దూరం అయితే బతకలేము. అలా ఏం కాదు కుముదా, తెల్లారాక అన్నయ్యతో చెప్దాం, సరేనా? నువ్వు పడుకో, ఏం కాదు. పడుకో కుముదా, పడుకో. నాగవల్లి, అమృతవల్లి, మీరు కూడా పడుకోండి. నేను మంచినీళ్ళు తాగొస్తానక్క. ఈ తాళి వల్లే ఇన్ని అనర్థాలు జరగబోతున్నాయి. దీన్ని తీసేస్తేనేమో తిరుపతి చనిపోతానంటుంది, ఉంచితేనేమో అన్నయ్య దేవాబావని చంపేస్తాడు. అమ్మలా చూసుకున్న అత్తను, అన్నీ తానై మమ్మల్ని పెంచి పెద్ద చేసిన అన్నయ్యను దూరం చేసుకోకూడదంటే నేనే దూరం అయిపోవాలి. నేనే దూరం అయిపోతాను. నేను చచ్చిపోతేనైనా అన్నయ్య ఆవేశం చల్లారిపోతుంది. శ్రీవల్లక్క, అమృతక్క, చెల్లి కుముద
వీళ్ళందరికీ అన్నయ్య అండగా ఉండాలంటే చావే పరిష్కారం. చావే పరిష్కారం. అమృత లే. కుముదా కుముదా లే. తెల్లారిపోయిందే, లేవండి. నాగవల్లి పెళ్ళైనప్పటి నుండి ఈ గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలతో నిద్ర సరిపోలేదక్కా. ఏ కుముదా, స్కూల్కి వెళ్ళవా? టైం అవుతుంది. ఈరోజు స్కూల్ లేదక్కా. స్కూల్ లేదా? ఎందుకు? ఎవరిదో జయంతినో వర్ధంతినో అంట. నువ్వు అసలు చదువుకునే పిల్లవేనా? ఇదేనా నీ స్కూల్లో నేర్పించింది? నాగవల్లెక్కడా? లెగవే, దుప్పట్లన్నీ మడత పెట్టాలి. నేను తీస్తానులే అక్క, నువ్వు వెళ్ళి ఓట్ చే. చిన్న చిన్న పనులైతే చేస్తావు కానీ ఇంకో పని చెప్పామంటే చాలు నెత్తి మీద నీళ్లు గుమ్మరించుకొని స్కూల్కి పరిగెడతావు. లేవే. అమృత, నాగవల్లి కనిపించట్లేదు. ఏంటక్క నువ్వనేది? అవును అమృత, ఇంట్లో బయట మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. ఏమైందమ్మా? ఇంట్లో నాగవల్లి లేదంటన్నయ్య. నాగవల్లి లేదంటన్నయ్య. ఒకవేళ వెళ్ళినా కూడా నీకన్నా ముందే దేవాబావని చంపేస్తానన్నయ్య. నాగవల్లిది భయపెట్టే నైజమే గాని భయపడే నైజం కాదు. నేను లేచి స్నానం చేశాను, అప్పుడు కూడా తను కనిపించలేదు. అన్నయ్య, నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకమ్మా భయపడతావు? అది కాదన్నయ్య, అక్క రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకు? ఎందుకంటావేంటి? మీ అన్న చేసిన పనికి. ఆ విషయం నేను అడిగానా? నాగవల్లికి ఒంట్లో బాలేదనేసి తెలుసుకోవాలా లేదా? ఒంటి మీద వాడు కట్టిన తాలుంటే ఏం బాగుంటుంది? అన్నయ్య, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అది కాదు. నాగవల్లి ఎక్కడుందో వెతకాలి. ఏం చేసుకుందో ఏంటోనని నాకు భయంగా ఉందన్నయ్య. నాగవల్లి పిరికిది కాదమ్మా, తను ఏం చేసుకోదు. తను ధైర్యవంతురాలు. ఏమో అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. మనం అలా అని ఆడపిల్లని వదిలేస్తామా? తెల్లవారు జాము ముందు కూడా తను కనిపించట్లేదు అని నేను నీకు చెప్తుంటే నువ్వంత తేలిగ్గా తీసుకుంటున్నావేంటి? కనిపించట్లేదంటే అప్పుడే చెప్పాలి. తాపీగా ఇప్పుడు చెప్తావేంటి? అన్నయ్య, మీరు గొడవ పడడం కాదు, నాగవల్లిని వెతుకుదాం. హలో అత్త, నేను శ్రీవల్లిని మాట్లాడుతున్నాను. చెప్పు శ్రీవల్లి, ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? అత్త, నాగవల్లి ఏమైనా మీ ఇంటికొచ్చిందా? అదొస్తే హారతిచ్చి ఇంట్లోకి రానిస్తాను కదమ్మా. అయినా మీకు చెప్పకుండా అదొస్తుందా, నేను తీసుకొస్తానా? అది కాదత్తా, నాగవల్లి కనిపించట్లేదు. ఏదైనా అగత్యానికి పాల్పడిందేమోని మాకు అనుమానంగా ఉంది. అయ్యో రామా, ఇందాక నా కుడికను కొట్టుకున్నప్పుడే ఏదైనా అపశకునం మాట వినాల్సి వస్తుంది అనుకున్నాను. అది ఇదేనేమో. అటొస్తే వెంటనే మాకు ఫోన్ చేయత్తా, తెలిసిన వాళ్ళకు కూడా చెప్పు. అలాగేనమ్మా, అలాగే. నువ్వు మాత్రం కంగారు పడకు. నేను వీర్రాజుకు చెప్తాను, చూసొస్తాడు. అలాగే అత్తా, అలాగే. వీర్రాజు, వీర్రాజు!
తిరుగాలికే సంకేలా ఊపిరినే రంగయ్య, ఏంటి బాబు? మా మల్లి మామ కూతురు నాగవల్లి ఇటువైపు ఏమన్నా వచ్చిందా? చూడలేదు బాబు.